ఇదిగో బబులోన్ ఎలా పనిచేస్తుందో చెప్తాను ఈరోజు కూడా. దట్ హాస్ నాట్ చేంజ్డ్. బైబిల్ హాస్ బీన్ షోయింగ్ అస్ ప్యాటర్న్స్ బబులోన్ ఎలా పనిచేస్తుందో. ఉదాహరణకి దేవుని ప్రజల్ని బబులోను దోచుకుని పోయినప్పుడు దేవుడు అనుమతించాడు. దేనికి? తీర్పుగా, వారికి పరిణామాలుగా. దానియేలు గ్రంథం అందరికి బాగా తెలుసు. ఎక్కడో ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదువుదామా? లెట్స్ టర్న్ టు చాప్టర్ 1 ఆఫ్ డానియల్. 1వ వచనం చదువుదామా? యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తమ దేవతాలయమునకు తీసుకొని పోయి తమ దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఒక్కసారి అనండి. రాజు పేరేంటి? నెబుకద్నెజర్. బబులోను రాజు నెబుకద్నెజర్. హీ ఈస్ నోన్ టు బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్ ఇన్ ద హిస్టరీ. వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్, వన్ ఆఫ్ ది అన్డిఫీటబుల్ కింగ్. బట్ దెన్ ఈ బబులోను రాజు దేవుని ప్రజల్ని దోచుకున్నప్పుడు వాట్ హీ డిడ్ డు? రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఏమని ఆజ్ఞాపించాడు? ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యమైన వారు, లోపము లేని వారు, సౌందర్యమును ఎలాగంట? సౌందర్యము కలిగిన వారు, సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి, గిఫ్టెడ్ ఇన్ ఆల్ విజ్డమ్. మంచిగా తెలివితేటలు కలిగిన వాళ్ళు, మొద్దులు కాదు, తెలివితేటలు కలిగిన వాళ్ళు. ఇంకా తత్వజ్ఞానము తెలిసిన వారై, పొజెసింగ్ నాలెడ్జ్ అండ్ క్విక్ టు అండర్స్టాండ్. రాజు దగ్గర నిలబడగలిగిన వారు. ఆగండి, ఎలాంటి వారు మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. రాజ్యం అంశం కావాలి అంటే లినేజ్ బాగుండాలి, ఏదైనా గొప్పతనం ఉండాలి, ఏదైనా పేరు ఉండాలి. నెక్స్ట్, యంగ్ మ్యాన్ ఇన్ హోమ్ దేర్ వాజ్ నో బ్లెమిష్. ఏ లోపం లేని వారంట. పాడైపోయిన వాళ్ళు వద్దు సాతానికి. నెక్స్ట్ ఏంటంట? గిఫ్టెడ్ ఇన్ ఆల్ విజ్డమ్. తెలివి కలిగినోడు ఆలయంలో ఉన్నాడంట. తెలివి కలిగినోడు దేవుడిని వెంబడించాడంట. జ్ఞానం కలిగినోడు దేవుని ప్రజలకు ఉండాడంట. ఆ జ్ఞానంతో డబ్బులు సంపాదించుకుందాం, ఆ జ్ఞానంతో గొప్ప అయిపోదాం, ఆ జ్ఞానంతో మనుషుడు మోసపరుద్దాం. నేను ఎంత గొప్ప జ్ఞానం అనుకుంటున్నా, ఎంతమందిని ట్రాప్ చేశాను అనుకుంటున్నా. యు సీ, డెవిల్ ఇస్ ఆల్వేస్ కరప్టింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ద బెస్ట్. దేవుని ప్రజల్ని దోచుకుంటానికి, నాశనం చేస్తానికి చూస్తున్నాడు బబులోన్ సిస్టమ్, బబులోన్ రాజు. ఈరోజు ఆ బబులోన్ రాజు అంటే సాతానే చెప్పాలంటే. ఇక్కడ చూస్తే మరలా ఈ మాటలో చూస్తే ఈయన్ని రాజభవనంలోకి తెచ్చడానికి మాత్రం కాక, ఒకసారి ఆ వచనం కంటిన్యూ చేస్తారా? తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరు నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి రప్పించి ఏం చేయాలంట? ఏం నేర్పించాలంట? అందరూ చెప్పండి గట్టిగా. కల్దీల విద్య. కల్దీల విద్య అంటే ఓహో ఏదో ఘనమైన విద్య అనుకుంటామేమో. కల్దీల హిస్టరీ ఏంటంటే, కల్దీలు ఎవరంటే దొంగలు. వీరికన్నా ఒక పట్టణం లేదు, వీరికన్నా ఒక స్థలం లేదు, వీరికన్నా ఒక రాజు లేడు. వీరు ఎలా ఉంటారంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్యాండిట్స్. వీరు ఆ ఫారెస్ట్లో, ఆ థిక్ ఫారెస్ట్లో దాక్కుని ఉంటారంట. ఏదన్నా ఒక ట్రావెలర్స్ వెళ్ళేటప్పుడు, ఒక రాజు వెళ్ళేటప్పుడు, ఒక ఏదైనా ట్రాన్సిట్ అయ్యేటప్పుడు వీరు మధ్యలో దాడులు చేసి అవి దోచుకున్న రకాలని కల్దీలు. అది ఆ గ్రూప్. కానీ ఈ కల్దీలు ఏంటంటే, వీరు మొదటగా దొంగలు, రెండోది మ్యానిపులేటర్స్. దే ఆర్ భయంకరమైన మ్యానిపులేటర్స్. వారు ఎలా ఉంటారంటే, ఇదిగో నీతో ఒక మాట చెప్తారు, వెనక నుండి ఇంకో దెబ్బేస్తారు. కానీ జాగ్రత్త, బబులోను దేవుని ప్రజల్ని దోచుకుని దేవుని వాక్యానికి విరోధంగా తిప్పి లోక మార్గంలో, లోక పద్ధతులతో నింపి దేవునికి శత్రువులుగా మార్చాలని చూస్తుంది, ఏలాలని చూస్తుంది. ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ బబులోన్లో ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే బబులోన్ సిస్టమ్. ఈ సిస్టమ్ చూసినప్పుడు ఈ బబులోన్ ఎక్కడ ఉందంట, ఒకసారి యాజ్ వి కీప్ మెడిటేటింగ్ చూస్తూ ఉంటే ఈ బబులోన్ ఎక్కడ ఉందంట. కమింగ్ బ్యాక్ టు రెవల్యూషన్, యూ కెన్ సీ ఆ స్త్రీ
ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. ఇఫ్ యూ కెన్ ఆల్సో రీడ్ ద వర్స్ 3 నేను జస్ట్ చెప్పేస్తాను. అక్కడ ఎక్కడంట, ఇన్ టు ద విల్డర్నెస్ ఐ సా ఉమెన్ సిట్టింగ్ ఆన్ అ స్కార్లెట్ బీస్ట్. ఈ మృగం మీద కూర్చుని ఉందంట. ఇది బబులోని ఎక్కడ కూర్చుందంట? మృగం మీద. ఆ మృగం ఎవరు? క్రూర మృగం ఎవరు? సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్. దిస్ ఉమెన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బీస్ట్. 13వ అధ్యాయం ప్రకారము ఆ క్రూర మృగం ఎవరంటే ద బీస్ట్ సిస్టమ్ అంటాము, లేకపోతే దేవునికి విరోధంగా అపవాది రాజ్యము, వాడు పెట్టిన రాజ్య విధానము, రాజ్య నియమం అంటాం. ఈ వెన్ ఐ సే ద సిస్టమ్, ఈరోజు సిస్టమ్ అనేటప్పుడు మామూలుగా ఈరోజు లోక సిస్టమ్ అనేటప్పుడు ఈ లోక సిస్టమ్ ఎక్కడంత ఉంది, ఏ రీతిగా ఉంది? ఫస్ట్ రిలీజన్, దే సే ద రిలీజన్, ద సిస్టమ్ ఆఫ్ రిలీజన్, ద మౌంటైన్ కాల్డ్ రిలీజన్. రెండోది ఎక్కడ? ఫ్యామిలీ. మూడోది చూస్తే ఎడ్యుకేషన్, చదువు చదువు చదువు, బబులోను కల్దీల విద్య, ఎడ్యుకేషన్. నాలుగోది చూస్తే వాడు రాజ్యాంగం, గవర్నమెంట్, వాడు రాజ్యాంగం. ఐదోది చూస్తే మీడియా, నువ్వు వినే వార్త, నువ్వు చూసే కార్యాలు, నువ్వు నేర్చుకున్న విషయాలు, నీ బ్రెయిన్ని 24/7 వాష్ చేసే మీడియా. ఆరోది చూస్తే ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ప్లెజర్, ఫన్, రిలాక్సేషన్, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఏడోది చూస్తే వ్యాపారం, బిజినెస్. అగైన్ ఆ క్రూర మృగము 7 తలలో 7 హెడ్స్. 7 హెడ్స్ ఆర్ 7 హిల్స్. బైబిల్ అక్కడ చూస్తున్నాము 7 హెడ్స్ ఆర్ 7 హిల్స్. ఆ 7 హిల్స్ ఏంటన్నప్పుడు ద థియాలజిన్స్ బిలీవ్ దీస్ ఆర్ ద 7 మెయిన్ థింగ్స్ దట్ బాబిలోన్ ఆల్వేస్ ట్రైస్ టు కంట్రోల్. ఈ 7 బబులోని వెళ్తాం చూస్తాం. మొదటిది ఏంటి? మతం 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 మతం. అందుకని అంటూ ఉంటాం, వాదిస్తూ ఉంటాం, క్రైస్తత్వం మతం కదరా బాబు, జీవిత విధానం. క్రైస్తవం అన్నది యేసు ప్రభు మతం పెడతాను రాలా, ఈ పలానా మతం ఉంటుందని చెప్తాడా? లేదు. యు సీ, దట్ ఈస్ వెర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ ఫాలో రిచువల్స్ యూ బికమ్ రిలీజియన్ బౌండ్. బట్ ఇఫ్ యూర్ స్పిరిచువల్ లెడ్, యు ఆర్ వాకింగ్ ఇన్ అ పాత్, ఒక మార్గంలో నడుస్తున్నావు. ఈరోజు ఎంతోమంది ఆచార భక్తి కలిగిన వారు, యేసు ప్రభు అలాంటి వారిని చూసి చచ్చిన సమాధులు, తెల్ల సున్నం కొట్టిన సమాధులు, చచ్చిన శవాలున్న సమాధులు, విచ్ మీన్స్ దే హ్యావ్ ప్యాటర్న్స్. బయటికి తెలుపుగా తెల్లగా ఉన్నాయి కానీ లోపట ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బులు. అంటే యేసుప్రభు ప్రతిదీ నువ్వు చేసేది కాదయ్యా బాబు, నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది, దేనిని బట్టి చేస్తున్నావు అనే దాని గురించి మాట్లాడుతూ వస్తాడు. సో ఈరోజు చూస్తే అపవాది మొదటగా ఈ బబులోన్ సిస్టమ్ చూసినప్పుడు ఈ స్త్రీ ఇదేంటంట, ఎక్కడ కూర్చుని ఉందంట? 1 మౌంటైన్ వీ కాల్ ఇట్ రిలీజన్. ఈరోజు ప్రపంచంలో అనేక సమస్యలు, గొడవలు దీంట్లోనే వస్తుంది. రెండోది చూడండి, ఫ్యామిలీ, కుటుంబ సమస్యలు. కుటుంబాలని వెళ్తాం, కుటుంబాన్ని నాశనం చేస్తాం. బబులోన్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ. బాబిలోన్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ. విచ్చలవిడి జీవితం, అక్రమ సంబంధాలు, పాపపు కార్యం, ఒకరినొకరు మోసపరుచుకుంటాం, కుటుంబంలో అపనమ్మకం, అవిధేయత. యు సీ ఫ్యామిలీ. మూడోదిగా చూస్తే యూ కెన్ సీ ద థింగ్ ఎడ్యుకేషన్. ఈరోజు బైబిల్ ఈ మాట నుండి ఆధారం చేసుకోవాలంటే రోమన్స్ 12:2 ప్రకారము రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, నీ మనసును నూతనపరచుకోవాలి. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి. నా కుమారులు ఇద్దరు, వి జస్ట్ డూ దమ్ హోమ్ స్కూలింగ్. కానీ నా కూతురులు ఇద్దరు ఇంకా చిన్నోళ్ళు కాబట్టి కొంచెం 10 మంది పిల్లలతో అలవాటు అవ్వాలి, ఇంకా కొంచెం వెళ్ళి ఆ డిసిప్లైన్తో వెళ్ళి రావాలి, ఇవన్నీ ఉండాలని చెప్పి స్కూల్కి పంపిస్తాం. నా కూతురు ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా, వెళ్ళొచ్చింది, ఇంకా అది కూర్చొని వాళ్ళ అన్నలతో వాదిస్తుంది. వాళ్ళు తినుకుంటా డిస్కషన్ పెట్టుకుంటారు, ఏమైంది, ఏం నేర్చుకున్నారు మాట్లాడుకుంటూ. ఇది అంటదంట, జెడీ వి డు యు నో అనియాష్, వి కేమ్ ఫ్రమ్ మంకీస్. అర్థమైందా? మన కోతుల నుండి వచ్చాము. కోతుల నుండి వచ్చామా? వాళ్ళన్న వెంటనే నో, గాడ్ క్రియేటెడ్ అస్.
నో, మై టీచర్ టోల్డ్ మీ వి కేమ్ ఫ్రమ్ మంకీస్. అది ఎంత సీరియస్గా వాదిస్తుందో నాకు అనిపించింది, అర్రే బబులోన్ ఎంత చక్కగా పనిచేస్తుంది. మనం ఎక్కడికి పోయి పంపిస్తున్నాం చివరికి? ఆ బబులోన్ దగ్గరికే పంపిస్తున్నాం. చూసి మామూలుగా అంటారు ఎవ్రీథింగ్ ఈజ్ అ థియరీ, ఎవల్యూషన్ థియరీ. నేను మాట్లాడాల్సి వచ్చింది, అది నీకు మీ టీచర్ థియరీ అని చెప్పారమ్మా అని అడిగా. థియరీ అని చెప్పారా? థియరీ అని చెప్పకుండా కోతులు ఉండొచ్చు అని చెప్పారా? బికాస్ లోకం అనుకుంటున్న థియరీలు ఇలాంటివి థియరీలు అంటే ఒక్కొక్కడు ఊహలు. చార్ల్స్ డార్విన్ రాసినప్పుడే చెప్పారు, మామూలుగా అంటారు ఏ థియరీ అన్నా ఇంత కాలంలో దేర్ ఇస్ అ లిమిటెడ్ టైం, అంత కాలంలో అది ప్రూవ్ చేయబడకపోతే ఆ థియరీ ఫాల్స్. ఇక మనం అంటాం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడు పెట్టింది ఇది? ఇప్పటికే చాలా అవుట్డేటెడ్ ఉన్నాయి, మార్చాలి. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు? ఏం చదువుతున్నావు? దట్ ఇస్ వేర్ ఐమ్ సేయింగ్. ఈరోజు చాలామంది మనం లోక అభిప్రాయాల్లోకి వెళ్ళిపోతూ వాక్యం ఏం చెప్తుందో మర్చిపోతున్నాం. నాకు నేర్పించాల్సి వచ్చింది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? Where did God create us? How did God create us? How was the first human made? In the likeness of God, how are we made? నాకు అనిపించింది, ఎస్, ఇట్ ఈస్ అ మస్ట్ దట్ వీ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్. మనం చెప్పవలసిన, బోధించవలసిన అవసరం ఉంది. మనము చెప్పకపోతే బబులోని చెప్పుకుంటా ఉంది. మన తరాలకి మనం నేర్పించకపోతే బబులోని నేర్పించుకుంటా ఉంది. ఆ మాట విన్నప్పుడు నా గుండె అయితే మండిపోయిందండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్? ఈ 4వ కొండ చూస్తే గవర్నమెంట్, అధికారములు, ప్రపంచపు పరిస్థితులు చూడండి, ఒక్కొక్క పరిపాలన చూడండి. ఎంతమంది, ఎక్కడ దైవ భయం కనబడుతుంది చెప్పండి? ఎక్కడ దైవ భయం కనబడుతుంది? ఎవరు దేవునికి లెక్కప్ప చెప్పాలని భయంతో ఉన్నారు? ఒక వ్యక్తి నిజంగా దైవ భయంతో ఉన్నట్లయితే నీతిగా బ్రతుకుతాడు. ఒక మనిషి నిజంగా దైవ భయం కలిగినట్లయితే పాపాన్ని అంగీకరించడు, మోసాన్ని అంగీకరించడు, అక్రమ కార్యాలను అంగీకరించడు. ఈరోజు ఇక్కడ ఉన్న వృద్ధులు చెప్పాలి, మీ యవ్వన కాలంలో బాగుందా? పరిస్థితులు ఇప్పుడు బాగున్నాయా? చాలామంది అంటారు, ఏం ప్రపంచం అంటారా బాబు, దరిద్రం నాశనానికి వస్తుంది. ఎందుకు? ఏలే వాళ్ళని బట్టే కదా ఉంది, నియమం బట్టే కదా ఉంది. న్యాయం ఎక్కడ కనబడుతుంది? నీతి ఎక్కడ కనబడుతుంది? ఎందుకంటే బబులోను ఇస్ అ కరప్టెడ్ సిస్టమ్. అండ్ ద 5th వన్, ఇందాక చెప్పిన రీతిగా మీడియా. ఈరోజు చూడండి, ఈ అంచె దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను దేవుని నామంలో దీనంగా మీకు ఇస్తున్న వార్నింగ్. ఎందుకంటే ఈరోజు డిసెప్టివ్ స్పిరిట్ భయంకరంగా పనిచేస్తుంది. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ టు ఇన్ఫ్లుయెన్స్, యు నో వాట్ ఈస్ దట్ ఇన్ ద వరల్డ్? మీడియా ఏం చెప్తుందో మనుషుడు అదే నమ్ముతాడంట. 10 ఛానల్లో ఒకటి రైట్ అని చెప్పింది అనుకో, రాంగ్ రైట్ అయిపోయింది. 10 మంది ఒకటి మంచోడిని గురించి చెడ్డగా అని చెప్పింది అనుకో, నువ్వు చెడ్డోడు అంటావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, హూ డూ బిలీవ్? దేవా ఎవరు ఏంటని విచక్షణ జ్ఞానం కావాలని పరిశుద్ధాత్మని అడుగుతావా? ఏ ఆత్మ ఏదైనా పరీక్షిస్తానికి ఆశపడతావా? అందరు పలానా వ్యక్తి తప్పున్నారు. సింపుల్. యు సీ ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ దిస్. ఇంకో దేవుని ఆత్మ లేని వాళ్ళందరూ బబులోని వెంటాడుతున్నారు. జాగ్రత్త, బబులోని మార్గంలో వెళ్తున్నారు. ఎందుకంటే బబులోని కూడా వేరే నేర్పిస్తుందంట. యు సీ ద నెక్స్ట్ థింగ్ ఐ వుడ్ సే 6th వన్, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు చూడండి, మనుషుడు ఎక్కడ టైం గడుపుతున్నాడు? ఈరోజు విశ్వాసాలు టైం ఎక్కడ గడుపుతున్నారు? నేను రిలాక్స్ అవుతా, ఏం చేస్తున్నావు? నేను రెస్ట్ తీసుకుంటా, ఏం చేస్తున్నావు? నేను చిల్ అవుట్ అవుతా, ఏం చేస్తున్నావు? ఒకప్పుడైతే సినిమా థియేటర్కి వెళ్ళాలంట ఎవరైనా నన్ను చూస్తారులే, ఎక్కడికైనా సినిమాకి వెళ్ళాలంట. ఈరోజు సినిమా చేతుల్లో ఉంది, ఎక్కడికి వెళ్ళక్కర్లే, హెడ్ఫోన్లో పెట్టుకుని ఇట్లా చూసుకుంటే చాలు. దానికి ఒక ప్రైవసీ స్క్రీన్ వేసుకుని పక్కోడికే కనబడదు, అంతే కదా? అఫ్కోర్స్ సినిమాలు మాత్రం కాదు, ఈరోజు విశ్వాసం అని చెప్తున్నవారు యూట్యూబ్ లేకపోతే బ్రతకలేరంట.
యూట్యూబ్ దేనికి తెరుస్తావు? దేవుని వాక్యం విందామండి. ఎస్, అబ్సల్యూట్లీ. వెళ్ళి నీకు రోజు అయ్యేటప్పటికి నీ హిస్టరీ చూసుకో, ఎంత వాక్యం విన్నావు, ఎంత చెత్త విన్నావు. దట్ ఈస్ వేర్ బాబిలోన్ ఇస్ వర్కింగ్ వెరీ ఎఫిషియెంట్లీ. దట్ ఈస్ వేర్ బాబిలోన్ ఇస్ వర్కింగ్ వెరీ ఎఫిషియెంట్లీ. ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఆర్ట్స్. ఆహా బాగుంది, ఆహా బాగుంది, ఆహా బాగుంది. జాగ్రత్త, ఏది నీ మనసుని తిప్పేస్తుంది, జాగ్రత్త. నెక్స్ట్ చూస్తే బిజినెస్. ఈరోజు అంతా అంటాం, ఎంతమంది రియల్లీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్, నీతి, న్యాయము, యథార్థత, కష్టాజితం. నా దేవుడు నా చేతి పనిని ఆశీర్వదించాడు అని చెప్పగలిగిన వాళ్ళు. అన్యాయపు మార్గాలు, లోకపు మార్గాలు, పనికిరాని కార్యాలు, కష్టపడటానికి ఇష్టం లేని జీవితాల్లో నో. యథార్థంగా నిలబడు, యథార్థంగా నిలబడు. ఈ బబులో 4వ వచనంలో చూస్తే, షీఈస్ డ్రెస్డ్ ఇన్ పర్పుల్, స్కార్లెట్, గోల్డ్, పర్ల్స్. లోకం చూస్తానికి, బబులోను చూస్తానికి రాజరికం, ఇంకా ఇంకా ధనము, బలము, అధికారము, రేర్, స్పెషల్, ఘనంగా ఉంటుందంట. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, మిస్టరీ బాబిలోన్ గురించి నీకు చెప్తా. మిస్టరియాన్ అనే గ్రీక్ మాట చూస్తాం. మిస్టరీ అంటే ఇంతవరకు దాచబడినది, ఇంకా దాచబడలేదు, ఇప్పుడు నీకు బయలుపరచబడుతుంది. అక్కడ దేవుడు చెప్తా ఉంటాడు, ఇదిగో నేను చేయబోయే కార్యము, తనకున్న అధికారము, అధికారము చూస్తాం. 12వ వచనం చూస్తే ఆ కొమ్ములు, కెరాస్ అన్న మాట చూస్తాం, గ్రీక్ మాట. కొమ్ములు అన్నదప్పుడు అధికారానికి సాదృశ్యం అక్కడ. కానీ మనం చూడొచ్చు, తన మనిషి, లెట్ మీ టెల్ ఇట్ ఇన్ వన్ వర్డ్, ఈ బబులోను తన అధికారము, తన కలిగి ఉన్న 10 కొమ్ములు, 10 రాజ్యములు, ద వరల్డ్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఈ బబులోను, మోసపరుస్తూ వెళ్తున్న ఈ బబులోను ఏం చేస్తుందంటే, ఈ 10 కొమ్ముల్ని దేవునికి విరోధంగా పోరాడేలాగా చేస్తుందంట. అంటే బబులోన్ పని ఏంటంటే, ఈ లోకము దేవునికి విరోధంగా పనిచేయేలాగా, దేవుని విరోధంగా పోరాడేలాగా చేస్తాం. అందుకనే క్రైస్తవులకి పర్సిక్యూషన్స్ ఫర్ షూర్ ఉంటాయి. ఈ లోకల్ పర్సిక్యూషన్స్ అంటే, ఆ రోజు ఆది సంఘం చూసినట్టు సింహాల బోన్లోకి వెళ్ళిపోవచ్చు, కాల్ చేయవచ్చు. అఫ్కోర్స్ ఈరోజు కూడా హతసాక్షులు అయ్యేవారు చాలామంది ఉన్నారు, శ్రమ పొందేవారు చాలామంది ఉన్నారు. కానీ సింపుల్, నువ్వు క్రైస్తవుడానికి ఉద్యోగం లేదు, పర్సిక్యూషనే. నువ్వు చదువుకున్న స్థలంలో నేను అవమానపరుస్తాను, నువ్వు క్రైస్తవుడు అని, పర్సిక్యూషనే. నీ సొంత కుటుంబంలో నువ్వు క్రీస్తుని నమ్మేవాడిని నేను వెలివేస్తావు, పర్సిక్యూషనే. ఇదిగో నువ్వు పలానా కాబట్టి నీకు ఉద్యోగం లేదు, పర్సిక్యూషనే. యు సీ, పర్సిక్యూషన్స్ ఆర్ మెనీ వేస్, మెనీ మీన్స్. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి, నువ్వు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివి, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి, అన్యాయపు కార్యం, ఈ మోసపు కార్యం చేయనని నిన్ను కొట్టివేస్తున్నారేమో, పర్సిక్యూషనే. బట్ దెన్ నో, ద బాబిలోన్ ఈజ్ ఆల్వేస్ బిల్డింగ్ ఇట్స్ సిస్టమ్ అండ్ రైజింగ్ ఇట్స్ హాండ్స్, దాని కంట్రోల్ని దేవుని ప్రజలకి విరోధంగా పోరాడతాను చూస్తుంది. కానీ ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటుంది, అది ఎప్పటికీ దేవుణ్ణి గెలవలేదంట. ఇక్కడ కెన్ యు రీడ్ దట్ వర్స్ బ్రదర్? 14th వర్స్ చదవండి. అధికారమును ఆ మృగమును, దీస్ విల్ మేక్ వార్ విత్ ద ల్యాంబ్. గొర్రె పిల్లతో యుద్ధం చేస్తుందంట. అండ్ ద ల్యాంబ్ విల్ ఓవర్కమ్ దెమ్. ఆమేన్. దేవుడు ఎంతైనా బాబులోన్ని ఎదురిస్తాడు, అపవాది రాజ్యాన్ని ఓడించాడు, సంపూర్ణంగా ఓడిస్తాడు. ఆమేన్. కానీ ఇక్కడ బ్యూటిఫుల్, మై హైలైట్ ఇస్ దిస్. అక్కడ చూసినప్పుడు బాసిలియస్, బాసిలాన్, కారియోస్, కరియాన్ అన్న మాట చూస్తే రాజుల రాజు, ప్రభుల ప్రభు. కానీ అక్కడ చూస్తే ఈరోజు మనం ఇందులో ఉన్నమాట చూడాలి. 4వ వచనంలో చూస్తున్నప్పుడు, ద కాల్డ్, పిలబడిన వారు, ద చోజన్, ఏర్పరచబడిన వారు, ద ఫెయిత్ఫుల్, నమ్మకమైన వారు, వారు ఆ గుర్ర పిల్లతో పాటు జయించారంట. సో యాజ్ ఐ ఫినిష్, ఆర్ యూ విత్ ద ల్యాంప్ ఆర్ ఆర్ యూ విత్ ద బాబిలోన్? బబులోన్తో కలిసి ఉన్నావా, గుర్రపిల్లతో కలిసి ఉన్నావా? ఎవరు గుర్రపిల్లతో కలిసి ఉన్నవారు? ద కాల్డ్, పిలవబడిన వారు, ఆహ్వానించబడిన వారు, ద కాల్డ్. నెక్స్ట్ ద చోజన్, ఏర్పరచబడిన వారు, ద చోజన్. చివరి వారు ఎవరు? నమ్మకమైన వారు, ఫెయిత్ఫుల్ అంటూ డెత్, మరణము వరకు నమ్మకంగా ఉండు. ఫెయిత్ఫుల్నెస్, మరణము వరకు నమ్మకంగా ఉండు, ఫెయిత్ఫుల్నెస్. వీరు గొర్రెపిల్లతో పాటు జయించిన వారంట. ఈ 3 మీలో లేవంటే నువ్వు బబులోన్ వైపు ఉన్నావు. సో ద క్వశ్చన్, ఆర్ యూ ఫెయిత్ఫుల్ టుడే?
పిలబడిన వాడిగా జీవిస్తున్నావా? ఏర్పరచబడిన జీవితంగా ఉందా? ఇదిగో దయచేసి ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఎక్కడ మన జీవితాలు పరీక్షించుకుంటూ ఎవరు మనల్ని ప్రభావితం చేస్తున్నారు ఒక్కసారి మీ మైండ్లో మీరు యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరి మార్గంలో నేను నడుస్తున్నా? ఎవరి మాట నేను నమ్ముతున్నా? ఏంటి ఇంకా పాప జీవితాన్ని బ్రతుకుతున్నానా? లోక జీవితాన్ని నేను బ్రతుకుతున్నానా? ఇంకా యెజబెల్ ఆత్మ, ఈ బబులోని ఆత్మ నన్ను మోసపరుస్తుంది, ఏళ్తుందా? దేవుని స్థానంలో వేరేమైనా పెట్టానా? దేవుని స్థానంలో వేరేమైనా ఆరాధిస్తున్నానా? ఇదిగో నా జీవితంలో ఏమి ప్రభావితం చేస్తుంది? దేవుని వాక్కు ప్రభావితం చేస్తుందా? లోక మాటలు ప్రభావితం చేస్తుందా? దేవుని వాగ్దానాలు పట్టుకుని జీవిస్తున్నానా? లోక మాటలను పట్టుకుని వాగ్దానాలు పట్టుకుని జీవిస్తున్నానా? వాట్ ప్రామిస్ డు ఐ బిలీవ్? ప్రామిస్ ఆఫ్ గాడ్, ప్రామిస్ ఆఫ్ మ్యాన్. మనుషుడు ఏదో చేస్తాడని, మనుషుడు ఏదో ఇస్తాడని బ్రతుకుతున్నానా? లేకపోతే నిజంగా దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నానా? ఎక్కడ ఈ మాట ఒక పరీక్ష చేసుకోండి. దేవుని అడుగు, దేవా నా జీవితంలో గ్రహించే కృపను దయచేయ్యా, నీ చిత్తాన్ని గ్రహించే కృపను దయచేయి, నీ మార్గంలో నడిచే జీవితాన్ని దయచేయి, నీ కొరకు బ్రతికే సాక్షికి నన్ను చెయ్యయ్యా. ఇదిగో నీ కొరకు నమ్మకస్తుడుగా నేను బ్రతకాలి. ఫెయిత్ఫుల్ అంటూ యు లార్డ్, నీ కొరకు నమ్మకంగా నేను బ్రతకాలయ్యా. పిలవబడిన వ్యక్తిగా నేను బ్రతకాలయ్యా ప్రభా, పిలవబడిన వ్యక్తిగా నేను బ్రతకాలయ్యా. నా పిలుపుకి తగ్గ జీవితం నేను కలిగి ఉండాలయ్యా. పిలిచిన నీవు నమ్మదగిన దేవుడివి, నీ పిలుపులోనే నేను ఉండాలి ప్రభా. ఇదిగో మిమ్మల్ని పరీక్షించుకోండి. ఆర్ యు కాల్డ్? ఆయన పిలుచుకుంటున్నాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులుగా మార్చేది ఆయన రక్తం ద్వారానేనండి. ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఇదిగో నీతి మార్గంలో నడుస్తున్నావా? సత్యాన్ని కలిగి ఉన్నావా? అపవిత్రత కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? రాజీ పడిన బ్రతుకు కలిగి ఉన్నావా? దేవుడు మనకిచ్చిన వస్త్రాన్ని అపవిత్రపరిచిన వారికి దేవుడు శిక్ష ఉంటుందంట. గొర్రెపిల్ల రక్తంని అపవిత్రపరిచిన వారికి దేవుని తుడీకరణ ఉంటుందంట. ఇదిగో క్రీస్తు రక్తము నీ పైన ఉందా? నీ పైన ఉందంటే నువ్వు విశ్వాసివి, క్రైస్తవుడు అని చెప్తున్నావంటే క్రీస్తు మార్గంలో నడుస్తున్నావా? లోకంతో స్నేహము, దేవునితో వైరం అన్న మాట అనేక సార్లు విన్నామేమో, కానీ ఈరోజు పరీక్షించుకో. ఎటువైపు వెళ్తున్నావు? ఏ మార్గంలో వెళ్తున్నావు? బబులోను నుండి బయటికి రా. కేక వచ్చింది అప్పటికే. బబులోను నుండి బయటికి రా. బబులోను పరిపాలన నుండి బయటికి రా. బబులోను ప్రభావితం నీ పైన ఉండనవద్దు. ఇదిగో నేను లోకంలో పనిచేస్తున్నానండి, లోక ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. దానియేలు లోకంలో కల్దీల మధ్య బబులోన్లో ఉన్నా కూడా ముమ్మారులు ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థనకి జవాబు రాకుండా వాయుమండల ఆపదలుచుకున్నా కూడా ఎవడు ఆపలేకపోయాడు. No devil can stop your prayer when you honestly pray. Honestly pray. యథార్థంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకి జవాబు ఉంది. యథార్థంగా ఒక ప్రార్థన చేయండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇంతసేపు నిశ్చయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నో డౌట్ అబౌట్ ఇట్. సరెండర్, రెస్పాండ్, రెస్పాండ్. మాట్లాడు, ప్రతిస్పందన ఇవ్వి. దేవుని ఆత్మగా ప్రతిస్పందన ఇవ్వి. దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకో. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆత్మ సహాయాన్ని వేడుకో. నా చెయ్యి పట్టుకో అయ్యా, నీ సాక్షిగా నిలబెట్టయ్యా. నీ మహిమ కొరకు వాడుకో ప్రభా. నా జీవితం నీ రాజ్యం కొరకు ఉండాలయ్యా. నీ రాకడలో నేను ఉండాలి ప్రభా. నువ్వు వస్తే నేను ఎత్తబడాలి ప్రభా. ఇదిగో నీ ఉగ్రతలో నేను గురవ్వకూడదు. ఈ లోకము నాశనంలో ఉండకూడదు. ఆ బబులోను నాశనంలో ఉండకూడదు ప్రభా. యథార్థంగా అడుగు. పరిశుద్ధాత్మడా, ఇదిగోనయ్యా, ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని సరిదిద్దుకోమంటున్నావు. మా మార్గాల్ని పరీక్షించుకోమంటున్నావు. మేము ఎట్టు వెళ్తున్నామో చూడమంటున్నావు. ఇందుకు బ్రతుకుతున్నామో గ్రహించమంటున్నావు. ఇదిగో ప్రభా, బబులోనుకు వచ్చే అంతములో మేము ఉండకూడదయ్యా. యేసు ప్రభా, నీ రాకడలో మేము అందరం ఎత్తబడాలి. ఈరోజు ఈ వాక్యం వెంటనే వారి జీవితంలో దేవా నిర్ణయాలు నీ అంగీకారంగా ఉండాలయ్యా. రాజీ పడిన బ్రతుకులు ఉండకూడదు. రహస్య పాపాలతో ఉండకూడదు ప్రభా. దేవా, లైంగిక సంబంధమైన పాపంలో ఎవరు విచ్చలవిడి జీవితంలో ఇక్కడ బ్రతకూడదు ప్రభా. వ్యభిచార బ్రతుకు ఇక్కడ ఉండకూడదు ప్రభా. ఇదిగో ఈ పోర్నోగ్రఫీ, పోర్నే అనే ఈ దురాత్మ మమ్మల్ని ఏళ్తానికి వీల్లేదు. ఇదిగో ఇక్కడ ఎవరు పోర్నోగ్రఫీకి బానిసలకు ఉండకూడదు. ఆ బంధకాలు ఉండకూడదు. ఇదిగో అటువంటి దురాత్మల ప్రభావముతో ఇక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే ఇప్పుడే ఆ బంధకములు నజరేయుడైన యేసు నామములో
తప్పివేయబడును గాక అని వేడుకుంటున్నాం. ఇప్పుడే ప్రకటిస్తున్న ఆ చీకటి కార్యాలు లయపరచబడును గాక. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ విడుదల, పరిశుద్ధాత్మ నెమ్మది ఇప్పుడే అటువంటి వారు హృదయంలోకి, జీవితంలోకి అనుగ్రహించబడును గాక. లేవనెత్తయ్యా, ఇదిగో పాపాన్ని అసహించుకోవాలి, సత్యము కలిగి బ్రతకాలి ప్రభా. స్వతంత్రత, విడుదల. ఇదిగో మేము ఎటు వెళ్తున్నామో మరల నువ్వు ఇదే మాట ప్రేరేపిస్తున్నావు. పరీక్షించుకోమంటున్నావు, పరీక్షించుకోవటానికి సహాయం చేయి. నీ వాక్యపు వెలుగులో మా మార్గంని పరీక్షించుకున్న కృపను దయచేయి. ఇదిగో మా అందరి ముందు జీవము, మరణము, ఆశీర్వాదం, శాపం, ఈ 2 మార్గాలు పెట్టావు ప్రభా. ఎట్టు కావాలో కోరుకోమంటున్నావు. ఎవరెవరైతే జీవం కోరుకుంటారో చూడయ్యా, ఇప్పటికే నీ నామం నిమిత్తమై తునీకరించబడుతున్నారేమో, దూషించబడుతున్నారేమో, విడవబడుతున్నారేమో, అవమానపరచబడే, అపహాసించబడుతున్నారేమో, నష్టంలో ఉన్నారేమో. నువ్వు అంతా ఎరుగున్న దేవుడు. కానీ దేవా, నీ కొరకు మేము జీవిస్తే ఏది పోగొట్టుకుని కదా ప్రభా. పోగొట్టుకున్నవాడు సంపాదించుకుంటాడనేది నువ్వు తెలియజేసావు కదా ప్రభా. నీ నిమిత్తమై మేము ఏదైనా పోగొట్టుకుంటే అనేక రెట్ల ప్రతిఫలం పొందుకుంటానన్నావు కదయ్యా. 100 రెట్ల ప్రతిఫలము పొందుకుంటామన్నావు కదా ప్రభా. ఇదిగో దేవా, ఇక్కడ ఉన్న వారిని చూడు, ఈ సంఘంలో రోషము కలిగిన వారిని లెగుస్తానికి సహాయం చేయ ప్రభా. ఇదిగో లార్డ్, వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ వరల్డ్ సిస్టమ్. ఈ బబులోను ఆత్మ వెళ్తానికన్నా నీ ఆత్మ అధికారముతో, నీ ఆత్మ ప్రభావితముతో, నీ ఆత్మ శక్తితో దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరు పని చేయాలయ్యా. ప్రతి ఒక్కరు పని చేయాలయ్యా. ఎవరో ఒకరు కాదు దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నీ సాక్షి నిలబడాలని ఆశపడుతున్నాను. వారిని నిర్ణయించిన స్థానంలో, వారికి ఇచ్చిన అవకాశాల్లో, వారికి ఇచ్చిన కృపను బట్టి దేవా నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నావయ్యా. వాడుకో ప్రభా, యథార్థంగా వాడుకోమని వేడుకుంటున్నావయ్యా. ఈరోజు ఆలయంలో ఎట్టి అవసరతలో, ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి పోరాటంలో వచ్చిన వారు ఉన్నారు. నువ్వు దేవుడివి, నీవే కార్యం జరిగించు దేవా. నీ జయం, నీ స్వతంత్రత, నీ విడుదల, నీ నెమ్మది, నీ సమాధానం ఇక్కడ మా ఒక్కొక్కరికి అనుగ్రహించి ఈ విత్తన వాక్యాన్ని ముద్రింపజేసి సమయం ఐందరూ ముగిస్తున్నాం కూడా దేవా నీ ఆత్మకార్యాలు మా అమ్మ చెప్పండి సాగింపజేయమని. లార్డ్ హెల్ప్ us లార్డ్ టు రియల్లీ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఇస్ బబులోన్ ఇన్ us, with us, or the Holy Spirit with us in us? ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామో పరీక్షించిన కృపణ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం